నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కుట్టిన బ్లౌజ్ పైన మగ్గం వర్క్ డిజైన్ ఎలా చేయాలి చూపించండి అని అడుగుతున్నారు. మీకోసమే ఈ వీడియో చేశాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్‌కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్, కామెంట్స్ చాలా తక్కువగా వస్తున్నాయండి. మీరు నా వీడియోకి లైక్ బటన్ కొట్టడం వల్ల స్టిచ్చింగ్, మగ్గం వర్కులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. దానివల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చాయా లేదా తెలుస్తుంది. మీరు చూస్తున్న వీడియోస్కి సంబంధించి మీకున్న డౌట్స్ని కామెంట్ చేయడం వల్ల అవి క్లియర్ అవుతాయి. అందుకే మిమ్మల్ని పదే పదే లైక్ బటన్ కొట్టి కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. ఇంకొకటి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి బుట్ట చేతులు పెట్టి నెక్, హ్యాండ్స్కి పైపింగ్ వేసి కుట్టాను. కుట్టిన బ్లౌజ్ పైన నార్మల్ సూది దారంతో మగ్గం వర్క్ చేశాను. ఈ మగ్గం వర్క్ చేయడానికి కావలసిన మెటీరియల్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫ్రేమ్ కుందన్స్, డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్, 1.5 ఇంచ్ పొడవు ఉన్న కడ్దానా బీడ్స్, షుగర్ బీడ్స్, 4 mm బీడ్స్, 8 mm బీడ్స్. ఓన్లీ లట్కన్స్కి మాత్రమే ముత్యాలు వాడాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా హ్యాండ్కి డిజైన్ చేయడం చూపిస్తున్నాను. ఇలా మనం వర్క్ చేయాల్సిన పార్ట్ని చక్కగా కింద పరుచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రేమ్ కుందన్స్, నార్మల్ కుందన్స్ కూడా శారీలో మ్యాచింగ్ని బట్టి తీసుకున్నానండి. మీకు కావాల్సిన మ్యాచింగ్ కలర్లో తీసుకోవచ్చు, మీకు కావాల్సిన సైజుల్లో కూడా తీసుకోవచ్చు. ఈ కుందన్స్ అతికించడానికి గ్లూ కావాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ముందుగా ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన గ్లూ పైన ఇలా ఫ్రేమ్ కుందన్స్ని అతికించుకోవాలి. ఫ్రేమ్ కుందన్స్ని ఇలా గ్లూ పైన కొద్దిగా క్రాస్గా తిప్పి అతికించుకోవాలి. అప్పుడు అవి డైమండ్ షేప్ లాగా కనిపిస్తాయి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుందన్కి మధ్యలో గ్యాప్ తక్కువగా ఉండి ఇలా దగ్గరగా అతికించుకోవాలి. ఈ మధ్య మగ్గం వర్క్ వీడియో చూసి ఒకరు కామెంట్ చేశారు, ఇలా మీరు కుందన్స్ అతికించేటప్పుడు ఫ్లక్కర్ లాంటి దాంతో ఇలా కుందన్స్ పట్టుకొని అతికిస్తున్నారు, చేత్తో అతికించకూడదా అని అడిగారు. చేత్తో అతికించవచ్చండి, కానీ అవి చిన్నగా ఉంటాయి కదా. నాకు చేతికి గ్రిప్ దొరక్క నేను ఇలా ఫ్లక్కర్ లాంటి దాన్ని పట్టుకొని అతికిస్తున్నాను. మీకు ఎలా వీలుంటే మీరు అలా చేయొచ్చు. ఇప్పుడు ఫ్రేమ్ కుందన్స్ అతికించిన తర్వాత పైన ఇలా కోన్ షేప్ ఉంటుంది కదా, ఆ కోన్ షేప్ దగ్గర డ్రాప్ షేప్లో గ్లూ అప్లై చేసుకొని దానిపైన మనం తీసుకున్న డ్రాప్ షేప్ కుందన్స్ని అతికించుకోవాలి. కుందన్స్ని అతికించేటప్పుడు షేప్స్ ఎలా వస్తున్నాయో కాస్త వీడియోలో జాగ్రత్తగా గమనించి మీరు ట్రై చేయండి. చేతికి ఒక వరుస ఇలా కుందన్స్ అతికించడం అయిపోయిన తర్వాత బార్డర్కి ఇంకొక వైపు కూడా ఇదే విధంగా అతికించాలి. ముందుగా స్క్వేర్ షేప్లో ఉన్న ఫ్రేమ్ కుందన్స్ అతికించి ఆ తర్వాత నార్మల్ కుందన్స్ అతికించుకోవాలి. ఇలా అతికించిన మెటీరియల్ అంతా ఆరిపోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నెక్ పార్ట్ని ఇంకొక చేతిని కూడా అతికించి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది చేతికి వన్ సైడ్ మాత్రమే. వన్ సైడ్ 2 చేతులు బ్యాక్ పార్ట్ అతికించిన తర్వాత టర్న్ చేసుకొని ఫ్రంట్ నెక్ను కూడా అతికించుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. బ్యాక్ పార్ట్ అతికించేటప్పుడు కనీసం షోల్డర్ పై నుండి ఒక 2 అంగుళాల గ్యాప్ తీసుకొని అతికించుకోవాలి. ఎందుకంటే మనం శారీ పిన్ పెట్టుకునేటప్పుడు వర్క్ చేసిన మెటీరియల్ అంతా సేఫ్టీ పిన్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. షోల్డర్ పైన పవిట కూడా అంత నీట్గా కుదురుగా నిలబడదు. పైగా మనకి వర్క్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది, మెటీరియల్ కూడా వేస్ట్ అవుతుంది. ఫ్రంట్ నెక్కి అతికించేటప్పుడు కూడా జస్ట్ మన పవిట ఎంతవరకు వస్తుందో చూసుకొని అంతవరకు అతికించుకుంటే సరిపోతుంది. అంటే సుమారుగా ఒక 4 నుంచి 5 అంగుళాల వరకు అతికిస్తే సరిపోతుంది. చూసారు కదా, మీతో చెప్తూనే నేను చక్కగా బ్లౌజ్ అంతా కూడా వన్ సైడ్ అంతా అతికించేశాను. ఇది ఆరడానికి కనీసం 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ముందు మెడకు కూడా ఇదే విధంగా కుందన్స్ అతికించుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ కూడా కుందన్స్ అతికించిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతనే మనం వర్క్ చేయాలి. లేదంటే కుందన్స్ అటు ఇటు కదులుతాయి, షేప్ అవుట్ అయిపోతుంది. అందుకే పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే వర్క్ చేయడం స్టార్ట్ చేయాలండి. చూసారు కదా, మీరు పూర్తిగా చక్కగా ఆరిపోయినాయి కుందన్స్ అన్నీ కూడా. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్
చక్కగా ఆరిపోయింది కదా. ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. సన్నగా పొడవుగా ఉన్న సూదికి 2 పీటల దారం ఎక్కించుకొని చివరన ముడి వేసి పెట్టుకోవాలి. ఫ్రేమ్ కుందన్స్కున్న కోన్ షేప్ దగ్గర ఇలా సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. సూదికి షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. నేను తీసుకున్న ఫ్రేమ్ కుందన్కి 5 షుగర్ బీడ్స్ అయితే లెంత్ సరిపోతుంది. చూడండి, ఇలా సూదికున్న పూసల్ని కుందన్కి దగ్గరగా అని పూసలు ఎంతవరకు వస్తాయో చూసి అక్కడ సూదిని కిందకి తీసుకోవాలి. పూసలకి మధ్యలో సూదిని పైకి తీసుకోవాలి. పూసల పైనుండి సూదిని మళ్ళీ కిందకి తీయాలి. ఇప్పుడు పూసల పైన టాకా పడిపోతుంది. మరొకసారి సూదికి 4 పూసలు ఎక్కించుకోవాలి. కుందనికి ఆ మూల నుండి ఈ మూలకి లెంత్ సరిపోయిందా లేదా చూసి అక్కడ సూదిని కిందకి తీసుకోవాలి. పూసల మధ్యలోంచి మళ్ళీ సూదిని పైకి తీసి పూసల పైనుంచి సూదిని కిందకి లాగాలి. చూడండి, ఈ వరుస కూడా పూసలకి మధ్యలో టాకా పడిపోయింది. ఇప్పుడు కుందన్ చుట్టూరా కుట్టడానికి ఒక 4 పూసలు సూదికి ఎక్కించుకోవాలి. 4 పూసలకి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. పూసలు ఎండైన దగ్గర మళ్ళీ మనం సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. మళ్ళీ సూదికి ఒక 4 పూసలు ఎక్కించుకోవాలి. పూసలు ఎంతవరకు ఎండవుతున్నాయో చూసి అక్కడ సూదిని కిందకి దించాలి. పూసల మధ్యలో మళ్ళొక టాకా వేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా డ్రాప్ షేప్ కుందన్ చుట్టూరు కుట్టాలి. ఇలా డ్రాప్ షేప్ కుందన్ కుట్టేటప్పుడు కొన్ని పూసలతోనే కుట్టాలి, అప్పుడే షేప్ నీట్గా వస్తుంది. డ్రాప్ కుందన్ కుట్టడం పూర్తయిపోయింది. మిగిలిపోయిన ఫ్రేమ్ కుందన్ని కూడా ఇదే విధంగా కుట్టాలి. ఇలా ఫ్రేమ్ కుందన్ చుట్టూరా ఏ మూలకి ఆ మూల పూసలు తీసుకొని మధ్యలో టాకా వేసుకోవడం వల్ల షేపు కరెక్ట్గా వస్తుంది. మధ్యలో టాకాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకుంటేనే పూసలు వేలాడకుండా స్టిఫ్గా ఉంటాయి. చాలా బాగుంది కదా, షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకో పద్ధతిలో ఎలా కుట్టాలో చెప్తాను. సూదికి నిండా పూసలు ఎక్కించుకోవాలి. పూసల్ని కుందన్ చుట్టూరు తిప్పి సరిపోయినాయా లేదా చూడాలి. తక్కువైతే సరిపోయన్ని పూసలు ఎక్కించుకోవాలి, ఎక్కువైతే సరిపోయినన్ని ఉంచి మిగిలిన పూసలు తీసేయాలి. కుందన్ చుట్టూరు 4 మూలలు పూసల పైనుంచి టాకా వేసుకోవాలి. 4 మూలలు టాకాలు వేసిన తర్వాత 4 పలకలు కూడా టాకాలు వేసుకోవాలి. అంటే మొత్తం 8 టాకాలు వేసుకోవాలి. ఫ్రేమ్ కుందన్ చుట్టూ పూసలు కుట్టిన తర్వాత డ్రాప్ షేప్లో ఉన్న కుందన్ చుట్టూరు పూసలు కుట్టాలి. సూదికి నిండుగా పూసలు ఎక్కించుకొని కుందన్ చుట్టూరా తిప్పి చూసుకోవాలి. సరిపోకపోతే కొన్ని పూసలు ఎక్కించుకోవాలి. ఎక్కువైతే మిగిలిన పూసలు తీసేయాలి. సరిపడా పూసలు ఉంచుకొని ఇలా మధ్యలో పూసలకి అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి. 2-3 పూసలకి ఒక టాకా వేసుకోవచ్చు. చూసారు కదా, 2 విధాలుగా మీకు కుందన్స్ కుట్టడం చూపించాను. మీకు ఏది తేలిగ్గా ఉంటే దాన్ని కుట్టడానికి ట్రై చేయండి. ఇదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఏ పద్ధతిలోనైనా మీరు కుందన్స్ చుట్టూరు ఇలా పూసలు కుట్టుకోవచ్చు. ఇదే విధంగా మనం అతికించుకున్న అన్ని కుందన్స్కి పూసలు కుట్టుకోవాలి. కుందన్స్ చుట్టూరు షుగర్ బీడ్స్ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, చేతులకి గ్యాప్ బార్డర్ స్టైల్లో కుందన్స్ అతికించి చుట్టూరు పూసలు కుట్టేశాను. ముందు మెడ వెనక మెడ కూడా పూసలు కుట్టడం పూర్తయిపోయింది. ఎడమ చేతి వైపు పవిటి ఉంటుంది కాబట్టి వర్క్ చేయలేదు. మీకు ఈ డిజైన్ నచ్చి ఇలాగే కావాలి, సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇలానే బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం డిజైనర్ పీస్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడు హ్యాంగింగ్స్ వేసుకుంటే బాగుంటుంది. హ్యాంగింగ్స్ వేసుకోవడానికి మెటీరియల్ ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. 1.5 అంగుళాల పొడవున్న కడ్దానా పైప్స్, ఇవి పెద్ద సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్, ఇవి మనం ఇప్పటి వరకు వాడిన షుగర్ బీడ్స్. తర్వాత ఈ 2 పూసలకి మధ్యలో ఉన్న సైజు ఇవి కూడా గోల్డ్ బీడ్సే. మెటీరియల్ చూసాం కదా, ఇప్పుడు ఎలా వర్క్ చేయాలో చూద్దాం. సన్న సూదికి 2 పీటల దారం ఎక్కించుకోవాలి. మెరూన్ కలర్ కుందన్స్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలా కుందన్కి సెంటర్లో మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇప్పుడు సూదికి ఏమేం పూసలు ఎక్కించాలో చెప్తాను. ముందుగా షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. 0 సైజులో ఉన్న షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. కడ్దానా పైప్ని సూదికి ఎక్కించాలి. ఇప్పుడు కొంచెం బిగ్ సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరొక కడ్దానా పైపుని ఎక్కించాలి.
ఇప్పుడు అన్నింటికంటే పెద్ద సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరొక చిన్న షుగర్ బీడ్స్ని ఎక్కించాలి. చూసారు కదా, ఇది లైన్. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పూసలు ఎక్కించుకోవాలి. ఒకటి షుగర్ బీడు, ఇంకొకటి కడ్దానా పైపు, ఒక గోల్డెన్ బీడు, ఒక కడ్దానా పైపు, ఒక గోల్డెన్ బీడు, ఒక చిన్న షుగర్ బీడ్. ఇలా అన్నీ ఎక్కించిన తర్వాత వీటిని కుందనికి దగ్గరికి ఇలా అనేసి చివరిలో ఉన్న చిన్న పూసని ఇలా వెనక్కని మిగిలిన అన్ని పూసల నుంచి ఇలా సూదిని రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే సూదిని కింద నుంచి పైకి తీసుకున్నామో దానికి కొంచెం దగ్గరగా మళ్ళీ సూదిని కిందకి దించి 2 కుందన్స్కి మధ్యలో మళ్ళీ మనం సూదిని పైకి తీసుకోవాలి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎక్కడైతే సూదిని పైకి తీసుకున్నామో అక్కడ సూదిని కిందకి దించి 2 కుందన్స్కి మధ్యలో సూదిని మళ్ళీ పైకి తీసుకోవాలి. హ్యాంగింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇందాక ఏ విధంగా అయితే సీరియల్గా మనం పూసలు 1 బై 1 ఎక్కించామో అలాగే పూసలు ఎక్కించేసి చివరి పూసని వదిలేసి మిగిలిన అన్ని పూసల లోపల నుంచి మనం సూదిని ఇలా మళ్ళీ రివర్స్ చేసుకొని సూదిని కిందకి దించి కుందనికి మధ్యలో సూదిని పైకి తీసుకోవాలి. చూడండి, ఇలా హ్యాంగింగ్ని కుట్టాలి. సూదిని కిందకి దించి కుందనికి మధ్యలో సూదిని పైకి తీసుకోవాలి. ఇలాగే ప్రతి ఒక్క కుందన్కి 2 కుందన్స్కి మధ్యలో ఇలా హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగే హ్యాంగింగ్స్ అన్నీ కుట్టాలండి. నార్మల్గా అయితే మనం చేతి ఫిట్టింగ్ దగ్గర హ్యాంగింగ్స్ వేసుకుంటాము, అంటే కింద బార్డర్కి హ్యాంగింగ్స్ వేస్తాము. ఇప్పుడు మనం పైనున్న బార్డర్కి హ్యాంగింగ్స్ వేసుకుంటున్నాము. అంటే ఇది చేతికి మనం అరవంకి వేసుకున్నట్లుగా ఉంటుంది, అంటే బాజుబందికి హ్యాంగింగ్స్ వేలాడినట్లుగా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్ మొత్తం కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. బ్లౌజ్కి వెనక థ్రెడ్స్ కుట్టి వాటికి లట్కన్స్ పెట్టాను. లట్కన్స్ లోపల వేస్ట్ క్లాత్ అంతా ఫిల్ చేసి వాటికి కూడా హ్యాంగింగ్స్ వేశాను. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకుంటేనే నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. అప్పుడు అందరికంటే ముందుగా మీరు నా వీడియోలు చూడొచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.